హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచికరమైన విందు. పాస్తాతో ఎప్పుడూ స్నాక్ ఐటమే కాకుండా ఒకసారి ఈ విధంగా చింత చిగురు కాంబినేషన్‌లో కర్రీను ట్రై చేయండి. రైస్‌లోకైతే అద్దిరిపోతుంది. మరి ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక కప్ చింత చిగురు తీసుకొని 2 చేతులతో ఈ విధంగా మెత్తని పొడిలా చేసుకొని బౌల్‌ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాస్తా ఉడికించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి మనం ఏ కప్‌తో అయితే పాస్తాను తీసుకుంటున్నామో అదే కప్‌తో 3 కప్పుల నీళ్లను వేసి నీళ్లను మీడియం ఫ్లేమ్‌లో మరగనివ్వండి. కాసేపటికి నీళ్ళనేవి ఈ విధంగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్ పాస్తాను వేసుకొని ఒకసారి గరిటెతో కలిపి పాస్తా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ పాస్తాను మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. పాస్తా ఉడికిందో లేదో తెలియాలంటే పాస్తా సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే పాస్తాని కాస్త గరిటెతో తీసుకొని ఈ విధంగా చేత్తో నొక్కి చూసినట్టయితే పాస్తా అనేది సాఫ్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాస్తా మొత్తాన్ని ఒక బౌల్‌లోకి వేసుకొని బౌల్‌ని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చి చీలికలు, 4 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు మగ్గేంత వరకు మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉల్లిపాయలను పూర్తిగా మగ్గనివ్వండి. కాసేపటికి ఉల్లిపాయ ముక్కలనేవి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా అంతా కలిసేలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పొడి చేసి పక్కన పెట్టుకున్నటువంటి చింత చిగురు వేసి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని గరిటెతో కలుపుతూ చింత చిగురును పూర్తిగా మగ్గనివ్వండి. చింత చిగురు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి పాస్తాను వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఏ కప్‌తో అయితే పాస్తాను తీసుకున్నామో అదే కప్‌తో హాఫ్ కప్ నీళ్లను వేసుకొని మరొక్కసారి బాగా మిక్స్ చేసి నీళ్లు ఎగిరేంత వరకు మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ లో ఫ్లేమ్‌లో ఉడికించుకోండి. నీళ్లు ఈ విధంగా పూర్తిగా ఎగిరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి. తక్కువ టైంలోనే టేస్టీగా పాస్తా కర్రీ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.